మధ్యతరగతి ఓటు వేయడం లేదు. బహిరంగ చర్చల ప్రమాణాలు చాలా దిగజారిపోయినాయి. అవి 4 ఉన్నటువంటి దేశంలో కూడా ఒక 3వ పార్టీ మరి పాతుకుపోయిన పార్టీల మధ్య ఒక స్థాయికి రావాలి అని చెప్పంటే 70 ఏళ్ళు పట్టింది. ఆ రకంగా చూస్తే లోక్సత్తా చాలా త్వరగానే జనం మనసులోకి వచ్చిపోయింది. అది ఓటుగా మలచడానికి టైం పట్టచ్చు, కానీ ఇది అవసరం అందరూ గుర్తిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో కానీ మరో దేశంలో కానీ లేకపోతే ఇండియాలోనే ఉన్న గ్రూప్స్ కానీ కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా నిజాయితీ గుండె మీద చేయవేసుకుని ఇది జరగాలి అని కోరుకోని వాళ్ళు దాదాపు లేరు. జరగాలని కోరుకోవటం వేరు, రాజకీయంగా మార్పు కోసం కలిసి రావటం వేరు. దానికి మధ్య కొంచెం అంతరం ఉంటుంది. ఆ అంతరాన్ని ఎంతోకాలం బట్టతో మనం అధిగమిస్తాం. ఆ రకంగా పోరాడాలి తప్ప, ఇది అవసరం కాబట్టి పోరాడాలి తప్ప నేను గెలిస్తే నేను చేస్తాను ప్రజలకి, గెలవకపోతే చేయనని చెప్పంటే ఇక్కడ లోక్సత్తాకి మిగతా వాళ్ళు తేడా ఏమో. ఆ వాదన నేను ఈ రకంగా అంగీకరించడం. ఖచ్చితంగా వెంటనే కనుక ప్రజలు సిద్ధపడినట్టయితే మనం సంతోషంగా ఉండేది. మరింత ఎక్కువగా ఫలితాలు తీసుకొచ్చేవాళ్ళం దేశానికి, చాలా త్వరగా తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఆలస్యం అయితే కొంచెం ఆలస్యం అవుతుంది, 2 ఏళ్ళు ఆలస్యం అవుతుంది. కష్టమైంది. Finally, I mean, this is your last leg of this tour. మొత్తంకి ఈ మొత్తం ఎక్స్పీరియన్స్, I mean, what is your feeling? No, I'm truly excited. I'm truly excited ఎందుకంటే I see enormous energy among people of Indian origin. And most of the people who are now participating in these are young people. 15 ఏళ్ల క్రితం లోక్సత్తా అని చెప్పంటే ఎక్కువ మంది మిడిల్ ఏజ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఈవేళ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇస్ ప్రాబ్లీ half of them. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అంటే యంగర్ జనరేషన్ ఎప్పుడైతే దేశాన్ని మార్చాలని చెప్పని కలిసి వస్తుందో ఉత్సాహంగా, డెఫినెట్గా ఫ్యూచర్ బాగున్నట్లెక్క. రెండవది, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను యునైటెడ్ స్టేట్స్లో కులానికి మతానికి ప్రాంతానికి కొంతమేరకు భాషకి అతీతంగా కలిసి వస్తున్నానంటే ఫర్ ది ఫస్ట్ టైం ఐ సీ లాట్ ఆఫ్ ఇండియన్నెస్ ఇన్ దిస్ అప్రోచ్ అండ్ ఐ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే మన దేశానికి యూనిటీ కావాలి. వీ మస్ట్ ట్రాన్సెండ్ దీస్ పెట్టి డిఫరెన్సెస్. మూడవది, చాలామంది ఇప్పటికే బాగా వెల్ సెటిల్డ్ కానీ లేకపోతే కొత్తగా వచ్చినటువంటి యంగర్ పీపుల్ కానీ మన దేశానికి మళ్ళీ ఇంకా కమ్యూనిటీకి తిరిగి ఇవ్వాలి, మన దేశాన్ని బాగు చేయాలి అని ఒక మెచ్యూర్ అప్రోచ్ కనిపిస్తుంది. ఊరికే ఎమోషనల్ షార్ట్ టర్మ్ అప్రోచే కాదు, ఒక రిఫ్లెక్టివ్ అప్రోచ్, డీప్ అప్రోచ్ కనిపిస్తుంది. కాబట్టి ఐ బిలీవ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ హార్బింజర్. ఖచ్చితంగా మన దేశాన్ని మార్చడానికి ఈ పర్యటనలో వేలాది మంది మరి లోక్సత్తా వాలంటీర్లు ముందుకి స్పాంటేనియస్గా వచ్చారు. వాళ్ళు ఏం కలం కారణంగా రాలేదు, వాళ్ళని ఎవరు అదే పనిగా వెనకాల ప్రేరేపిస్తూ రాలేదు, అధికారం రేపొద్దున వచ్చేస్తుందని చెప్పి రావట్లేదు. ఇది మన దేశంలో జరగడానికి ఇది ఒక వేదిక కనిపిస్తున్నది, ఈ వేదికను ఉపయోగించుందని చెప్పిన ఆరాటంతో వచ్చారు. ఈ వేదిక ఇలా ఆలోచించేటువంటి ఇండియన్స్ ఇండియాలో ఉన్నా కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా దీన్ని ఉపయోగించుకోవటం వారి హక్కు. అలాంటి వాళ్ళని కేవలం దానికి ఒక మార్గం చూపెట్టడం అంతే. వారికి ఒక మార్గం చూపెట్టడం, వారికి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ ది ఆల్ ఆఫ్ అస్ హూ వాంట్ టు సీ చేంజ్ ఇన్ అవర్ కంట్రీ. ఖచ్చితంగా ఈ పర్యటన మార్పుకి ఎంతో కాలం పట్టదని చెప్పిన దాన్ని రుజువు చేస్తున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ మీన్ మీకు రెస్ట్ కూడా ఇవ్వకుండా. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి సార్? అండ్ ఆల్సో వెల్ ఎన్ఆర్ఐస్ సీరియస్గా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తానంటే ఎలక్టోరియల్ పాలిటిక్స్లో కంప్లీట్లీ ఓపెన్. ఐ వుడ్ వెరీ మచ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ యూ, నాట్ వెల్కమ్. వీ నీడ్ ఇట్. ఆ లీడర్షిప్ లేకుండా ఎవరో ఒకరు క్యాండిడేట్ పెడితే మనకు లాభం లేదు. ఎంతో కొంత ప్యాషన్ ఉండి, కొంత ప్రపంచం చూసి ఆ అనుభవం ఉండి, కొంత కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మనకి లీడర్షిప్ తీసుకోపోయినట్టయితే మనం దీన్ని సాధించలేం. ఆనాడు స్వతంత్ర పోరాటంలో కూడా ఎందుకని అంత సక్సెస్ అయింది? పీపుల్ సీన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం అంతా చూసి మనం మన దేశంలో ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పి ఆలోచించే వాళ్ళు రావడం చేతనే ఆ మార్పు తీసుకురాగలిగారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇది అబ్సల్యూట్ నెసరీ. అందుకనే లోక్సత్తా ప్రధానంగా ఈవేళ ఎన్ఆర్ఐస్కి ఒక ప్లాట్ఫామ్గా లోక్సత్తా తయారన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈ సాంప్రదాయ పార్టీల దగ్గరికి పోవాలని చెప్పంటే ఎన్నికైన తర్వాత ఏం చేస్తారో మనందరికీ తెలుసు. ఏం మార్పు లేదు, ఊరికి అధికారం పేరుకే. కానీ తర్వాత దానిలో మనం పార్టీలో మనం క్రియాశీలక పాత్ర వహించాలని చెప్పంటే దానికి ₹1,00,000 ఇవ్వాలి, వాళ్ళందరికీ నాయకులకు ఖుషామత్ చేయాలి, ఆ తర్వాత కోట్లు ఖర్చు పెట్టాలి. మన ఎవరో పొటామాక్ మేరీలో నాకు చెప్పారు, ఎవరు అన్నారు, ఏదో పార్టీ సీట్ ఇస్తే అసెంబ్లీ 20 కోట్లు ఖర్చు పెట్టాను, రోజు ₹1,00,000 ఖర్చు అయిపోయింది చెప్పని. అంచేత దాని నుంచి బయటపడాలి. థ్యాంక్ యూ సార్. 14911